బదులు తీర్చుకోవాలా అనుకున్న టైంలో ధీటుగా బదులు తీర్చుకుంది. మళ్ళీ కోలుకోలేని దెబ్బ పాక్‌ని కొట్టే దిశగా మన భారత ఆర్మీ ప్రయత్నిస్తోంది. సో, మనం అంటే పాకిస్తాన్ మీద దాడులు జరగటానికి రకరకాలుగా సిద్ధమయ్యాము. ఈవెన్ రాష్ట్రాల్లో గూడా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఏ పరిస్థితులొస్తాయో అన్నిటికి మనం సిద్ధంగా ఉండాలనే దాంతో మాక్ డ్రిల్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే అన్ని చోట్ల అంటే బ్లాక్ ఔట్లు చేయటం గానివ్వండి, ఇవన్నీ గూడా చేస్తూనే వస్తున్నాము. నిన్న గూడా కొన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితులొచ్చినాయి. ఈవెన్ కాశ్మీర్‌లో, జమ్మూలో గూడా కొన్ని చోట్ల బ్లాక్ ఔట్లు చేశారు. తర్వాత మళ్ళీ అక్కడ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత బ్లాక్ ఔట్లు ఎత్తివేయటము, ఇవన్నీ గూడా చూస్తున్నాము. ఒక ప్లాన్డ్‌గా ఇక్కడ భారత ఆర్మీ పాక్ మీద దాడికి దిగుతోంది. కానీ పాకిస్తాన్ కూడా మళ్ళీ రకరకాల ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలన్నీ చేస్తూ వస్తోంది కాబట్టి, ఇంకా ముందు ముందు గూడా ఎలాంటి ప్లాన్లు చేయాలా అనే దాంతో రివ్యూలు జరుగుతున్నాయి. రకరకాల వ్యూహాలు కూడా జరుగుతున్నాయి. అండ్ మనం ఆయుధపరంగా కూడా చాలా రకాలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. భారత ఆర్మీకి మద్దతుగా ప్రతి భారతీయ పౌరుడు కూడా ఉన్నారు కాబట్టి, సో భారతదేశ జనాభాకు, భారతీయ పౌరులకి మీరిచ్చే సందేశం ఏంటి? ముందుగా ఏయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులు విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఏదేమైనా భారతదేశం ఎప్పటి నుంచో దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ మీద అవకాశం వచ్చినప్పుడు తన సత్తా తాను చాటుకోవాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చిర్రు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఏ రోజైతే అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ ఇండియాకు వచ్చినప్పుడు జరిగిన పహల్గామ్ దాడి, అది చాలా ఘోరమైనటువంటి దాడి. ఆ దాడికి ప్రతిరూపంగానే మనం 9 స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద యొక్క స్థావరాలు, 9 స్థావరాలలో దాడులు చేసి దాన్ని సింధూర్గా, ఆపరేషన్ సింధూర్గా మనం దాన్ని సక్సెస్ అయినాం తప్ప యుద్ధానికి మనం ముందు ఎక్కడ కూడా పూనుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ దాయాది దేశం ఉగ్రవాదులకు అండగా ఉంటూ ఉగ్రవాదుల్లో చనిపోయినటువంటి వ్యక్తులకు వారికి సెల్యూట్ చేస్తూ వారికి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి అది ముమ్మాటికి తప్పు. దాని ప్రతిచర్యమే ఇప్పుడు చర్యలంతా నడుస్తూ ఉన్నాయి. 50 డ్రోన్లకు పైగా వచ్చినాయి. కానీ మనం ధీటుగా దానికి ఆన్సర్ ఇచ్చినాము. ఎక్కడిదక్కడ దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడతా ఉన్నాయి. ఏదేమైనా భారత జవాన్లకు, త్రివిధ దళాలందరూ కూడా మన యోయో టెంపుల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనుకున్నామో దాన్ని మొదటి స్టెప్గా దాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే దాయాది దేశం ఈ రోజు కాదు ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చిన్న స్థాయి రౌడీల నుంచి కూడా ఇలా దావుద్ ఇబ్రాహిం కూడా పోయి పాకిస్తాన్లో ఉన్నాడని గతంలో మనం విన్నాము. ఆ చోటా షకీల్ కూడా పోయి పాకిస్తాన్లో తలదాచుకున్నాడని. పాకిస్తాన్ మొత్తం కూడా అక్కడ ఉగ్రవాద ఉగ్రవాదుల్ని తయారు చేసిందే వీళ్ళు. సుమారు 30 నుంచి 40 వేల మంది ఉగ్రవాదుల్ని, రకరకాల యొక్క గ్రూపులను అన్నిటినీ కూడా పెంచి పోషించింది పాకిస్తాన్. ఇలా వాళ్ళే ఎక్కడ తిరుగుబాటు చేస్తారనేటువంటి భయంలోనే అవసరం లేకపోయినా యుద్ధానికి పూనుకుంటుంది. అది ముమ్మాటికి అది మనం దానికి ధీటైనట్టు ఆన్సర్ భారత్ చేయడానికి భారతదేశం సంపూర్ణంగా దానికి ఆన్సర్ ఇస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత పార్లమెంట్లో కూడా చూస్తా ఉన్నాం. పాకిస్తాన్ పార్లమెంట్లో మన దేశ ప్రధానిని నరేంద్ర మోడీ గారిని ఒక సింహంగా పోలుస్తున్నారు అంటేనే ఆలోచన అర్థం కావాలి. వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి లేదు. మనం ఎందుకు యుద్ధం చేయాలన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లోనే డిస్కస్ చేస్తా ఉన్నాం. దానికి తోడు ఏదైతే పాకిస్తాన్ పార్లమెంట్ భవనం దగ్గరకు పోయి, ప్రధానమంత్రి నివాసం దగ్గరకు పోయి కూడా మనం అటాక్ చేసినప్పుడు పాకిస్తానే ప్రధానమంత్రి ఎక్కడ పోయినో తెలియదు, పోయి దాచుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనా 4 సార్లు గెలిచినాము, 5వసారి పూర్తి స్థాయి గెలవడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటికైనా పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా పాకిస్తాన్ మద్దతుదారులు, నేను చెప్తా ఉన్నాము ఆడ కూడా చాలా సందర్భాలు చెప్తా ఉన్నాము, పాకిస్తాన్ మద్దతుదారులు కూడా ఈరోజు కనువిప్పయ్యేటువంటి చర్య భారతదేశం చేసింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనా కానీ మన రాష్ట్రంకి వచ్చే వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్న మన రాష్ట్రంకి వచ్చినా కానీ అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ దేశంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వీర జవాన్ అయితే సత్యసాయి జిల్లాకు సంబంధించిన వీర జవాను నాయకు మరణం చెందిన ఆయనకు కూడా మన యోయోటి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాము. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో అంటా ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క కాదు, అవకాశం వచ్చినప్పుడు మన బలము మన సత్తా ఏందో చూపించడానికి సిద్ధంగా ఉండే ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఏమాత్రం చేయిదార విరచకుండా తప్పకుండా సరైనటువంటి గుణపాఠం చెప్పినాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనా భారతదేశంలో ప్రతి పౌరుడు తన అస్తిత్వాన్ని, తన యొక్క అవకాశాన్ని ఇప్పుడు చదువుకి నేర్చుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఖచ్చితంగా ఆ రోజు వాజ్పేయి గారు అన్నారు,
అనుకుంటే పెద్ద సమయం కాదనం. ఇవాళ అలాంటి పరిస్థితులు వచ్చినాయి. క్లియర్గా 3 నుంచి 4 రోజులు కూడా మనతో ఫైట్ చేయడానికి, మనతో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ పూర్తిగా సంసిద్ధంగా ఏం లేదు. కావాలనే కవ్వింపు చర్యలు చేస్తా ఉంది, అక్కడ ఇక్కడ దాడులు చేస్తా ఉంది, సామాన్య ప్రజల మీద దాడులు చేస్తా ఉంది. ఇది ముమ్మాటికి తప్పు. దీనికి కూడా సరైనటువంటి ఆన్సర్ ఇవ్వడానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా పాక్ పూర్తి స్థాయిలో ఆలోచించి వారి స్థాయి కాని విషయాన్ని కూడా ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఏదైతే యుద్ధాన్ని విరమించుకొని సిలిండర్ అయితే చాలా మంచిది. ఎందుకంటే కనీసం చరిత్రలో పాకిస్తాన్ ఉందనేటువంటి పరిస్థితులు ఉంటుంది. యుద్ధం చేసిందా చరిత్రలో పాకిస్తాన్ కనుమరుగయ్యే ప్రమాదం క్లియర్గా కనబడతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే జరుగుతున్నటువంటి సందర్భాలన్నింటిలో కూడా అనేక దేశాలు, ఈ దేశాలన్నీ కూడా పూర్తి స్థాయి భారతదేశానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందంటే కారణం ఒకటే, మనం లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ కూడా క్రాస్ చేయలేదు. ఏదైతే నిబంధనలకు లోబడి మాత్రమే చేస్తా ఉన్నాం. యుద్ధం అంటే యుద్ధంగానే చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా సామాన్యమైనటువంటి ప్రజల మీద ఎక్కడ కూడా కాల్పులు చేసిన దాఖలు లేవు. కానీ దాయాది దేశం పాకిస్తాన్ ప్రతిసారి ఎక్కడ చేస్తా ఉందంటే సామాన్య ప్రజల మీద కాల్పులు చేస్తా ఉంది. ఈ కాల్పుల్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రైట్. సో మానవతరాయ్ గారు, ఇక్కడ అంటే ఎవరైతే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు ఉన్నారో ఆయన గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కేంద్ర నాయకత్వంతో ఆయన కూడా భేటీ అవుతున్నారు, ఎప్పటికప్పుడు ఈ విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. అజిత్ దోవల్ గారు గతంలో పాకిస్తాన్లో మారువేషంలో ఉన్నారు. సో కాబట్టి అంటే కొన్ని సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్లో ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎలాంటి స్థావరాలు ఉన్నాయి, లేదు అక్కడ ఉగ్రవాదం ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా అంటే నేను అనుకోవటం ఇవన్నీ కూడా ఆయనకు కొంతవరకు ఐడియా ఉండుండొచ్చు. ఇప్పుడు కూడా కేంద్ర నాయకత్వంతో భేటీ అయినప్పుడు